నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కు పోలీస్ అధికారులు షాక్ ఇచ్చారు. నందికొండ హిల్ కాలనీలో భగత్ నివాసం ఉంటున్న ఈఈ 19 నంబర్ గల ఎన్ఎస్పీ ఇంటిని రెవెన్యూ, పోలీస్, ఎన్ఎస్పీ అధికారులు సంయుక్తంగా కలిసి మంగళవారం రాత్రి సీజ్ చేశారు. ఈ ఇంట్లోని సామగ్రిని మున్సిపల్ సిబ్బంది సహాయంతో ఎన్ఎస్పీ అధికారులు ఎన్ఎస్పీ స్టోర్ రూమ్లకు తరలించారు. దీనిపై ఎన్ఎస్పీ ఈఈ మల్లికార్జును వివరణ కోరగా ఎన్ఎస్పీకి చెందిన ఈఈ 19వ నివాస గృహాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరు మీద అలాట్మెంట్ చేశారని, ఎమ్మెల్యే మారడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కు పలుమార్లు నోటీసులు ఇచ్చామని తెలిపారు. కానీ ఆయన ఈ విషయంపై స్పందించకపోవడంతో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంటిని సీజ్ చేశామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై నందికొండలోని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, వారి అనుచరులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఇటీవల నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ నివాస గృహాన్ని ఖాళీ చేయించగా నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకుడు రాహుల్ సోదరి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న నివాస గృహాన్ని జేసీబీలతో నేలమట్టం చేశారని అన్నారు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాసం గృహాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సాకుతో దౌర్జన్యంగా ఎటువంటి సమాచారం లేకుండా ఇంట్లో సామాగ్రిని బయటకు తీసి ఇంటిని సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కాగా నందికొండలో తన ఇంటిని సీజ్ చేసిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భగత్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తనని వాహనంలో హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్తుండగా హాలియా మండలం అలీనగర్ వద్ద ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. నందికొండకు వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో భగత్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇంటిని సీజ్ చేశారని తెలిపారు. తనకు ఎన్ఎస్పీ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదని, తమ ఇంట్లో సామాన్లను తొలగించి ఇంటిని సీజ్ చేసిన అధికారులు వారిని ప్రోత్సహించిన వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో నివాసం ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డికి ఎంత హక్కు ఉందో తనకు కూడా అంతే హక్కు ఉందని తేల్చి చెప్పారు. అధికారులు చట్టబద్ధంగా వివరించాలే తప్ప అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి పనిచేయడం సరికాదని అన్నారు. ఈ రోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లన్నీ బయటేయడం, ఈ రోజు విలువైన సొత్తు అందులో ఉందని చెప్తున్నా గానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కోడ్ ఉందంటే, మరి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో నేను నా సామాన్లు కూడా బయటేయమన్నాడు. ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా, జనాలందరూ వస్తారు కదా నా సామాన్లు బయటేస్తుంటే. అంటే వాళ్ళు రావాలి, ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టాలి. అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారో, ఎస్ నేను 80 లక్షలు కట్టి అదనంగా 4 రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము, అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అవుతుంటారో మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో, ఈ రోజు దాంట్లో వాళ్ళు కులుకాలు అనుకోవచ్చు. అటు జయవీర్ గాని, రఘువీర్ గాని, జానారెడ్డి గారు గాని నా ఈ 19 క్వార్టర్స్ లో కులకాలు అక్కడ మంచిగా అందులో అనుకోవాలనుకోవచ్చు. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు 4.5 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని, 2008లో కబ్జా చేసిరని, దాని మళ్ళా జానారెడ్డి గారి పేరు మీద చేపించుకున్నారు, ఆ సొసైటీ మీద ఉందని చెప్పినప్పుడు నేను నోరు చెప్పలే. ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సిందే, అప్పుడున్న వాళ్ళు చూడాల్సిందే. వాళ్ళు ప్రత్యక్షంగా ఈ రోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు. సరే తింటే తిన్నారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుముల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు కావచ్చు, అలాగే హరిజనులకు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉన్న వడ్డరి వాళ్లకు వేరే కాడ జాగ చూసా తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ గుంజుకోవడమో, ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంజుకోవడం పని ఎప్పుడు చేయలే నేను. ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళ కొడుకే నిలబడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా. నాకు గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు. నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్ లో ఉన్న క్వార్టర్స్ ని నేను వారం లోపల తిరిగిచ్చేసిన, వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ ని తిరిగిచ్చేసిన. ఇదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పీ క్వార్టర్స్ ని కూడా, ఈ 19 క్వార్టర్స్ ని కూడా అలాట్ చేసి ఉంటే తిరిగిచ్చే బాధ్యత నాది ఉండే. ఎన్ఎస్పీ వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే, జానారెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు. దాంతోపాటు సామాన్యులకు అలాట్ చేసినారు. వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈ రోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు. ఖచ్చితంగా కాలం ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా గానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈ రోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా
ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే, సార్ నేను రేపు వస్తా, రేపు మాట్లాడితే కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టుంటది. ఈ రోజు ఏం పెట్టుకోకండి. నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా గానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి 10ల సంఖ్యలో ఫోన్లు చేసి, నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా, కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తు ఉంది. మీరు పాస్ చేసి, గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు, ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న ఇదివరకు కేసులున్నాయి. అందులో ఉన్న ప్రాపర్టీ మిస్ అవుతుంది సార్, నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేశారో దాదాపుగా 15 మిస్డ్ కాల్ ఈయనకు కలెక్టర్ గారికి కంటిన్యూస్ గా కొడుతున్నా. ఆపండి, మీరు తీసుకోండి కానీ నా సమక్షంలో చేయండి. నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు జానారెడ్డి గారికి ఈ 12 క్వార్టర్స్ లో ఉండడం ఎంత ఆయనకెంత హక్కు ఉందో, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా ఈ 19 లో ఉండడం అంతే హక్కు ఉంది నాకు. మీరు నా హక్కును తీసేయలేరని గతంలో ఏదైతే చెప్పిందో మళ్ళీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హుటాహుటిన మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు వెళ్లి నా సామాన్లు తీసుకురావాలి, మీరు అందరు కదిలిరండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే, హైదరాబాద్ లో ఫంక్షన్ నుండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈరోజు హాలియా బయటనే ప్రివెంటివ్ అరెస్టు మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జున సాగర్ నియోజక పోలీసు యంత్రాంగం వచ్చి నివారిస్తున్నారు.